అది వెస్ట్ ఇండియన్ కంపెనీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ వచ్చి మన ఇండియన్ కంపెనీ. ఓకే అండి, గట్టిగా చెప్పండి. అలాగే మనది ఇండియన్ కంపెనీ. మన కంపెనీ 2004 జూన్ 2వ తారీఖు స్టార్ట్ అయింది. ఓకే అండి. ఇక్కడ మన కంపెనీ ఇప్పుడు 2025. ఓకే అండి. అంటే 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 2 పనులతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 400+ ఉంది. అప్పుడుని 2 బ్రాంచెస్ ఉంది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా 6000 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే అండి. 3తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఇంచుమించు 4 కోట్ల మంది ఉన్నారు. ఓకే అండి. అలాంటి 5 కోట్ల టర్నోవర్ ఉండేది మన కంపెనీ ఇప్పుడు 5000 కోట్లు టర్నోవర్ చేస్తుంది. ఇండియా పరంగా చూస్తే నెంబర్ 1 స్టేజ్లో ఉంది వెస్ట్ ఇండియన్ కంపెనీ. మనం గూగుల్లో అది మనం చూడొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది కంపెనీ హిస్టరీ. ఓకే అండి. ఇక్కడ మనం ఒక ఆధార్ కార్డు ఇస్తే ఒక 8 అంకెల ఐడి నెంబర్ వస్తుంది. ఐడి నెంబర్ అనేది ఫ్రీ అండి. మనం ఎటువంటి డబ్బులు కట్టవసరం లేదు, వేరే వాళ్ళ చేత కట్టించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఐడి నెంబర్ తీసుకోవడం ద్వారా వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం. ఇది అందరికి అవసరమే కదండి. ఓకే అండి. ఇక్కడ మనం కొనుక్కునే విధానంగా కొనుక్కుంటే అమౌంట్ కూడా ఆదా అవుతుంది, డబ్బులు కూడా మనకి ఆదా అవుతూ ఉంటుంది. అంటే బయట కొనేదానికన్నా మన దగ్గర కొనుక్కుంటే అమౌంట్ ఆదా అవుతూ ఉంటుంది. ఇది మనకి నచ్చిన తర్వాత కొంతమందికి షేర్ చేసామనుకోండి, ఆదాయం కూడా వస్తుంది. 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఫస్ట్ మనం బయట కొనే ప్రతి ఒక్క ఐటెం కూడా ఎంఆర్పి కొంటాం. ఎంఆర్పి కొంటాం కదా. అంటే మన తాతలు కొన్నారు, మన నాన్నలు కొన్నారు, మనం కొన్నాం, మన పిల్లలు కొన్నారు, పిల్లలు కొంటారు. కానీ మారుతుందా? మారదు. ఇక్కడ ఒక 120 రూపాయల వస్తువు మనకి డీపీ ప్రైజ్లో, డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ అంటారు దీన్ని, మనకు కొనేటప్పుడే 100 రూపాయలు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 10 to 20% అనేది మనకి డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. మనం కొనేటప్పుడు వచ్చేస్తుంది. మీరు కొనుక్కున్న ప్రతి 100 రూపాయలకి 3 పీవీలు వస్తాయి. దీన్ని పాయింట్ వాల్యూ అంటారు. పీవీ అంటే పాయింట్ వాల్యూ. మీకు ఈ పీవీని బట్టి డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే అండి. మనదంతా పీవీతో కన్వర్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ బిజినెస్ వాల్యూలో ఉండేది, ఇప్పుడు అదర్ కంట్రీలో కూడా ఇప్పుడు మనకి ఒక 9 దేశాల్లో పనిచేస్తుంది కాబట్టి కంపెనీ మంది ఇప్పుడు పీవీలో కన్వర్ట్ చేశారు. ఓకే అండి. ఇక్కడ రిటైల్ ప్రాఫిట్. మీరు ఇప్పుడు ప్రొడక్ట్ తీసుకున్నారు కదా, ఒక పేస్ట్ కానీ సబ్బు కానీ మీకు నచ్చింది, ప్రసెప్ డ్రింక్ తాగారు, నచ్చింది అన్నారు. మంది 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు ఒక 1200 రూపాయల సామాన్లు మీరు స్టోర్కి వెళ్ళి తీసుకున్నారు. మీరు తీసుకునేటప్పుడు 1000 రూపాయలు వచ్చేస్తాయి. ఓకే అండి. అంటే ఇంకొక 10% అంటే ఒక పేస్ట్ కానీ ఒక 2 సోప్స్ కానీ ఫ్రీ ఇస్తాడు. మరి బయట ఇస్తాడా? బయట ఎవడు. నెక్స్ట్ ఇలా కొనుక్కుంటే మనం 30% సేవ్ అయిపోతాం. మన దగ్గర మళ్ళీ సిఎన్సీలు ఉంటాయి, కన్సల్టెన్సీ ఆఫర్ ఉంటుంది దీన్ని. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు ఒక 2000 రూపాయల సామాన్లు మీరు స్టోర్కి వెళ్ళి తీసుకున్నారు. అంటే ఫస్ట్ ఒక పేస్ట్ వాడారు, నచ్చింది. ఇంకో కొన్ని సామాన్ల గురించి ఏసీఎన్టీకి వెళ్ళి తెలుసుకున్నారు, ఇక్కడ దీంట్లో ఆరోగ్యం ఉందని తెలుసుకున్న తర్వాత కొన్ని సామాన్లు మీద పర్చేజ్ చేశారు. ఈ డేట్లో 2000 రూపాయల సామాన్లు పర్చేజ్ చేస్తే దీనికి 60 పీవీలు వస్తాయి. 60 పీవీలు అంటారు. మీకు ఒక 60 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా మీరు తీసుకున్న 10 సార్లు ఒక 200 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. ఇలా 4 నెలలు తీసుకున్నారు, 5 నెలల్లో 1250 రూపాయల సామాన్లు మన కంపెనీ వాడు ఇచ్చినవి తీసుకోవాలి. ఓకే అండి. సెలెక్టెడ్ ప్రొడక్ట్ ఉంటుంది, సెలెక్టెడ్ ప్రొడక్ట్ మీరు తీసుకుంటారు. మనకి నచ్చింది తీసుకోవచ్చు, మీకు నచ్చింది తీసుకోవచ్చు. కంపెనీ ఇచ్చినవి తీసుకోవాలి. 2000 రూపాయలు పెట్టుకుంటే ఇదే డేట్లో 2 నుంచి 14వ తారీఖు లోపు ఒక 3000 నుంచి ఒక 3300 100 పీవీలు వస్తాయి. ఓకే అండి. ఇక్కడ మీకు ఒక 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు తీసుకున్న ప్రతిసారి 300 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇలా 4 నెలలు తీసుకుంటే 5 నెలల్లో 2500 రూపాయలు డీపీ మీద ఇస్తారు మీకు ప్రొడక్ట్. ఇది మీరు నచ్చినవి తీసుకోవచ్చు. ఓకే అండి. అంటే ఇక్కడ కంపెనీ వాడు ఇచ్చినవి తీసుకోవాలి, ఇక్కడ మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇక్కడ 100 పీవీ తీసుకున్నారు మీరు, డైలీ కస్టమర్కి 4 నెలలు తీసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే మీకు 4 నెలలు తీసుకుంటే 1 నెల ఫ్రీ. ఓకే అండి. అంటే మనం డైలీ కొనుక్కుంటే మరి బయట ఇవ్వడు కదా. ఇక్కడ తీసుకున్న ప్రతిసారి మీకు పాయింట్లు వస్తాయి, మనీ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ 2500 రూపాయలు ప్రోడక్ట్ మీరు నచ్చింది తీసుకోవచ్చు. మనం కొనుక్కున్నా, మనం చెప్పిన వాళ్ళు కొనుక్కున్నా ఇలా 50% సేవ్ అయిపోతాం. ఓకే అండి.
ఇది ఇక్కడ వరకు కొనుక్కుంటే వచ్చే బెనిఫిట్. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ఏపీపీ ఎక్యులేటెడ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పేసి మీరు ఒక పాయింట్ నుంచి 599 పాయింట్లో ఉన్నారు, మీరు 5% ఉన్నారు. మీరు ఇప్పుడు 8కి వస్తారు. ఇక్కడ 600 పాయింట్ల నుంచి 2400 పాయింట్లు అయితే మీరు 8%లో ఉంటారు. ఇక్కడ 2500 పాయింట్ల నుంచి 5000 పాయింట్లు అయితే మీరు 12%లో ఉంటారు. 5500 ప్లస్ అయితే 16% వస్తారు. మన కంపెనీ ఏం చెప్తుందంటే ఎలా కొనుక్కుంటే మీరు ఎప్పటికో అవుతారు. మీరు ప్రొడక్ట్ వాడిన తర్వాత మనతో జాయినింగ్ ఫ్రీ కాబట్టి ఆరోగ్యంతో పాటు అమౌంట్ ఆదాయం వస్తుంది కాబట్టి కొంతమందికి చెప్పారు. వాడిన తర్వాత మీకు నచ్చితే దీన్ని 10 మందికి షేర్ చేస్తారు కదా. అంటే ఇక్కడ అని మీరు ఉన్నారనుకోండి ఉదాహరణకి, ఇక్కడ మీరు ఎలా కొంతమంది చెప్తున్నారో ఇలా మీ ఫ్రెండ్స్ మీతో పాటు చదువుకున్న వాళ్ళకి ఇలా ఒక 6 మెంబర్స్ కొంతమందికి మీరు రిఫర్ చేశారు. అంటే కంపెనీలోనే ఇలా ఉంది, వాడుకోండి, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళిపోతే మనది సామాన్లు ఎవరండి మీకు తెలుసు కదా, ఐడి నెంబర్ ఉంటే కానీ ఇస్తారు. సో మీకు ఐడి ఉండాలని చెప్పేసి అక్కడ చెప్తారు. అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మేడం ఐడి ఉండాలంటే ఐడి క్రియేట్ చేయండి అంటారు. మీరు ఐడి క్రియేట్ చేస్తారు. ఐడి క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నా సరే పాయింట్లు మీకు యాడ్ అవుతూ ఉంటాయి. మన బైనరీ సిస్టమ్ కదా, ఫ్యూచర్ జనరేషన్ ప్లాన్ అంటారు దీన్ని. వీళ్ళు మనం కొనుక్కున్న పాయింట్లు 5500 పాయింట్లు అయితే అమౌంట్ పరంగా 1,80,000. ఇక్కడ మీరు చూసారు ఫాస్ట్ ట్రాక్ 8 చేశారు చూసారా, 600 పాయింట్లు కాదు, ఒకే నెలలో 300 పాయింట్లు చేస్తే మీరు 8% వచ్చేసారు. అలాగే ఒకే నెలలో 4,500 పాయింట్లు చేసిన మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వచ్చు. ఇక్కడ ఒక 30,000 దాకా కలిసి వస్తుంది. వీపీవీ 30 నుంచి 35. ఓకే అండి. అప్పుడు అమౌంట్ పరంగా చూస్తే 1,40,000. ఇక్కడ 4,000 తగ్గిపోద్ది. ఇలా కూడా చేయొచ్చు. ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ 5,500 కంపెనీ నుంచి మీకు ఎప్పటి నుంచి 5,500 పాయింట్లు అయిపోయి ఇది మరి ఇంత కొనాలని లేదు. 50 రూపాయలు సబ్ తగ్గించి మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు. నో డిమాండ్ లేదు. ఎంతకాలం చేయాలని లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు. నో టార్గెట్. ఎందుకంటే అంటే మీకున్న టైంలోనే ఒక 2 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా 4 అవర్స్ అయినా ఫుల్ టైం చేయొచ్చు, పార్ట్ టైం చేయొచ్చు. ఓకేనా, అవైలబిలిటీ మన చేతిలోనే ఉండదు. ఇక్కడ 5,500 పీవీ అయితే మీ కంపెనీలో మీ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. బ్రాంచ్ డైరెక్టర్ అయితే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు 16% ఇస్తారు. మీరు కొంతమంది చెప్తున్నారు కాబట్టి ఇక్కడ బ్రాంచ్ అంటే ఇన్ కేసు ఒకసారి బ్రాంచ్ అయ్యారనుకోండి మీరు కంపెనీలో 1 ఆఫ్ ది పార్ట్నర్. ఇక్కడ ఏదైతే మనది 9 దేశాల్లోనే మన బిజినెస్ అవుతుందో దాంట్లోంచి మీకు పార్ట్నర్షిప్ ఇస్తారు. పార్ట్నర్ వేరు. ఇప్పుడు మీరు ఏదైనా షాప్ పెట్టే నాకు పార్ట్నర్షిప్ ఇస్తారు. 1,00,000 రూపాయలు అయిపోతే 50,000 నేను పెడితే మీరు ఇస్తారు. అలా కాకుండా మన కంపెనీ ఏం చెప్తుందంటే ఒక ఆధార్ కార్డు తీసుకుని ఐడి తీసుకొని ప్రొడక్ట్ తీసుకొని వాడి నచ్చితే 10 మంది షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఈ కంపెనీలో బ్రాండ్ డైరెక్టర్ అనే క్యాటర్కి వస్తే మీకు పార్ట్నర్షిప్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ అందరూ ఆల్ పార్ట్నర్సే. ఇది ఒక వెస్టేజ్ ఫ్యామిలీ. ఓకే అండి. నెక్స్ట్ కొంతమంది చెప్తున్నారు కాబట్టి టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తారు 3%. మీరు ఒక 10,000 నుంచి 15,000 దాకా తీసుకోవచ్చు ఫస్ట్ టైం. ఓకే అండి. ఇలాగా మీలో ఒక అందరు వ్యక్తి మేము వచ్చి మాట్లాడించారు, వాళ్ళు కూడా కొద్దిగా రియాక్ట్ అయ్యారు. ఒక వ్యక్తి డైరెక్టర్ అయితే మీకు ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అని క్యాటర్ వస్తుంది. ఒక క్యాటర్ ఇచ్చి అవుతారు. సిల్వర్ డైరెక్టర్ క్యాటర్ వస్తే కనుక మీకు ఇక్కడ ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఫారెన్ వెళ్ళొచ్చు 3%. ఈ లెగ్ నుంచి కొద్ది టీంని బిల్డ్ చేసుకొని మీరు ఎలాగైతే వచ్చారో మీటింగ్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి బిల్డ్ చేసుకొని 5,625 పీవీ వస్తాయి. ఇక్కడ మీకు ఎల్ఓబి అంటారు, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఇస్తాడు. మీరు ఒక 30,000 దాకా తీసుకోవచ్చు. ఓకే అండి. ఇంకొక వ్యక్తి అయితే గోల్డ్ డైరెక్టర్, ఇది గోల్డ్. ఇలాగే ఎల్ఓబి ఇలాగే 5,625 పీవీ అయితే మీరు ఒక 50,000 దాకా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు, ఇది స్టార్ డైరెక్టర్. ఇక్కడ స్టార్ అయితే ఇది కూడా 5,625 పీవీ అయితే మీకు ఇక్కడ నుంచి కార్ ఫండ్ వస్తుంది. కార్ కొనుక్కోవాలి, నాకు కార్ ఫండ్ ద్వారా కార్ వచ్చింది. ఓకే అండి. ఇక్కడ నుంచి కార్ ఫండ్ వస్తుంది. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5%. ఇక్కడ మీకు అయిన బిజినెస్ని బట్టి 5,000 నుంచి 80,000 దాకా ఇస్తారు ఎవ్రీ మంత్. ఓకే అండి. ఇప్పుడు వరకు ఒక 30,000 మంది కార్లు కొట్టారు. దీంట్లో ఒక 3,000 కార్లు ఆడి, బెంజ్, జాగ్వార్ ఇవన్నీ ఉంటాయి. ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే
ఆ లగ్జరీస్ మెయింటైన్ చేయగలరు. ఓకే అండి. మీరు కారు హెచ్వేర్ అయిన దగ్గర నుంచి ఒక 60,000 దాకా తీసుకోవచ్చు పర్ మంత్. ఓకే అండి. ఇంకొక వ్యక్తి డైరెక్ట్ రైడర్ కొంది డైమండ్ డైరెక్ట్, ఇంకొక 20,000 ఎక్స్ట్రా వస్తుంది. మనం డైరెక్ట్ అయిన తర్వాత 6 డైరెక్ట్ అయితే క్రౌన్ ఇక్కడ వరకు. ఇక్కడ సైడ్ వేలమ్స్ కూడా ఉంటాయి. మీకు సిల్వర్ అయ్యారు 1800 ఒక పీవీ సైడ్ వేలం చేయాలి. గోల్డ్ అయ్యారు 1500 ఒక పీవీ చేయాలి. స్టార్ అయ్యారు 1000 ఒక పీవీ చేయాలి. డైమండ్ అయ్యారు 500 ఒక పీవీ చేయాలి. క్రౌన్కి 0 సైడ్ వేలం లేదు. ఓకే. అంటే ఈయన జాయిన్ చేసుకున్నారు మీరు సిల్వర్ డైరెక్టర్. అలాగే 6 లెక్కలు చెప్పాను కదా, ఇంకొక 5 లెక్కల నుంచి 500 పీవీ తెచ్చుకోవాలి. టీమ్ బిల్లింగ్తో పాటు కలిపి మీకు టీమ్ బిల్లింగ్ మన సంగతి 7,500 నుంచి 8,000 వస్తుంటుంది. అంతా డబ్బులు నేను తీసుకోవాలి. కానీ ఇక్కడ ప్రొడక్ట్ అమ్ముకుంటే ఎంఆర్పీ మీద 4,000 మిగులుతుంటుంది. అర్థమైందండి. ఇక్కడ వరకు వస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. మీకు ఇక్కడ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఉంది, జూమ్ అవుతుంది, జూమ్ లింక్ పెడతాం, జూమ్లోకి యాడ్ అయిపోతారు. మీకు ఎలా చేయాలో తెలిసిపోయింది అనుకోండి. మీకు ఎందుకు లేటరు మేము వీళ్ళు నేను ఒకసారి వస్తూ ఉంటాను, దానికి ఒకసారి 4 నిమిషాలు వస్తూ ఉంటాను. మీ దగ్గర సార్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ మీటింగ్ అయినప్పుడు 10సారి వస్తూ ఉంటాం. ఇక్కడ మనకి క్రౌన్ కంప్లీట్ అయిపోతే మీకు హౌస్ పని కూడా వస్తుంది. 5% ₹1,00,000 నెలకి. అయిన బిజినెస్ని బట్టి వస్తూ ఉంటుంది. నెలకి ₹1,00,000 వస్తుంది మన కంపెనీ. ఇలా మీరు క్రౌన్ కంప్లీట్ చేస్తే 2 lakhs వరకు తీసుకోవచ్చు. ఓకే అండి. మరి ఇక్కడ కంపెనీ తనగా గ్రోత్ బాగుంది కదా, ఐడి నెంబర్ ఫ్రీ, ఆరోగ్యం ప్లస్ ఆదాయం 3 బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు కొనుక్కున్నా ఇదంతా నార్మల్ వచ్చేస్తుంది. కొంతమందికి మీరు రిఫర్ చేసే వస్తుంది, ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. మరి ఇప్పుడు దాకా వస్తుంది, రీజన్ ఉండాలి కదా. ఒక వ్యక్తి ఒక స్టార్ డైరెక్టర్ దాకా వచ్చాడు, లేడు, చనిపోయాడు. ఆయన తర్వాత భార్య పిల్లలకి వెళ్ళిపోద్ది, ఆయన తర్వాత పిల్లలకి వెళ్ళిపోద్ది. అంటే వాళ్ళ పిల్లలు 3 తరాలు. అంటే 3 తరాల వరకు మన కంపెనీ ఇన్కమ్ ఇస్తూనే ఉంటుంది. యాక్చువల్గా ఇది ప్యాసివ్ ఇన్కమ్ అండి. ప్యాసివ్ ఇన్కమ్కి యాక్టివ్ ఇన్కమ్కి తేడా ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా చేస్తున్నారా, ఇంతకుముందు ఏం చేస్తున్నారు? టైలరింగ్ చేస్తారా? టైలరింగ్ అయినా, వ్యవసాయం అయినా, ఎంప్లాయ్ అయినా, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఇక్కడ నుంచి మీరు ఇలా చేసుకుంటే వెళ్తున్నారు. ఇక్కడ ఆగిపోయారు, ఒక హెల్త్ బాగోలేదు, లేకపోతే మీకు సంథింగ్ పర్సనల్ ప్రాబ్లం ఏదైనా. ఇక్కడ మనకి ఫంక్షన్ వస్తుందా, మనకి జీతం ఇస్తాడా, ఫ్యామిలీ భరోసా ఇస్తాడా అంటే ఇక్కడ 0. ఓకే అండి. మనం ప్యాసివ్ ఇన్కమ్లో ఉన్నాం. అంటే వెస్టేజ్ మార్కెటింగ్ అనుకోండి. మీరు ఇక్కడ కొన్నాళ్ళు వర్క్ చేసుకుంటూ కొంతమందిని బిల్ చేసుకున్నారు, కొంత టీంని తయారు చేశారు, టీంని కట్టుకున్నారు. మీకు హెల్త్ పరంగా కొంచెం బాగాలేదు, ఒక 1 year పాటు మీరు వర్క్లో లేరు, కానీ మీ ఇన్కమ్ ఆగదు. ఇది ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు నేనుంది, నాకు అంతా ఏంది వ్యాగనర్ కారు నా డిజైర్. ఓకే అండి. నేను కారు తీయబోతాను నెక్స్ట్, ఆ తర్వాత ఏం చేస్తారు. మరి ఇలా ఇన్కమ్ వస్తుంది, ఆగుతారా? సార్కి ఒక 60,000 వస్తుంది, ఆగుతారా? సార్కి 30,000 వస్తుంది, ఆగుతారా? దీనికి ఒక 10,000 వస్తుంది, ఆగుతారా? ఆరుగా. అంటే కంటిన్యూగా చేసే దీంట్లో రాళ్ళు బళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. మనం వాడింది చెప్పడం. అయితే ఇక్కడ 10 మంది వింటారు, 2 కొంటారు, ఒకరే బిజినెస్ చేస్తారు. అలాంటి వాళ్ళని మనం 10 మందిని చూసుకుంటే మీకు 1 lakh రీచ్ అయిపోతారు. ఒక 1 year టైం పడుతుంది. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా బతికేచ్చు. ఓకే. ఇక్కడ ఇది ప్లాన్ కదా. ఇక్కడ టీంని ఎలా తయారు చేయాలంటే, ఇలా జాయిన్ చేసుకుంటే ఎంత వస్తుందని చెప్పాను కదా, మరి ఎలా చేయాలో తెలియాలి కదా మీకు. ఇక్కడ చూడండి, యూఎని మీరు ఉన్నారు కదా, ఇందాక చెప్పాను. ఒకటి 6 members, మనకు కావాల్సిన 6 members. మనం ప్రయాణం 6గురితో చేయాలి. 6గురితో మనం ప్రయాణం చేయాలి. ఇక్కడ మీరు ఉదాహరణకి ఒక 100 PV తీసుకున్నారు. ఇక్కడ టీం ఎలా బిల్డ్ అవుతుందో చెప్తున్నాను. నేనేం చెప్పాను, 1 నుంచి 599 పాయింట్లు అయితే 5%, 600 నుంచి 2,400 పాయింట్లు అయితే 8%, 2,500 PV నుంచి 5,000 PV అయితే 12%. ఓకే అండి. 5,500 ప్లస్ అయితే 16%.
ఇది కదా చెప్పాను. ఇక్కడ యాక్చువల్గా ఎలాగ మీకు లెవెల్స్ జంప్ అయిపోతారంటే మీరు 6 జాయిన్ చేసుకున్నారు. ఈ 6 మీకు తెలుస్తుంది ఎవరో, మీకు మాకు చూపిస్తారు. ఇది మార్చ్ కదా, మార్చి నెల అనుకోండి. 3 నెలలు డైరెక్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఇక్కడ 6 ఉన్నారు, మీరు ఒక 100 PV తీసుకున్నారు. 6 చెప్పారు, మేము 100 PV చూపించారు చూడండి. నేను 100 PV తీసుకున్నాను అంటే వీళ్ళు 6 తీసుకుంటారా? వీళ్ళు ఒక 600, మొత్తం 700 అయింది కదా. యాక్చువల్గా మీరు 100 తీసుకున్నారు, మీరు ఎక్కడ ఉండాలి? 5% ఉండాలి. అంటే ఒకే నెలలో 300 అయింది కాబట్టి మీకు 8కి వెళ్ళిపోయింది కదా. మీ యాప్లో 8% చూపిస్తుంది ఇప్పుడు. మనం అలాగే మీరు యాక్చువల్గా 100 తీసుకున్నారు, కిందలు తీసుకోవడం వల్ల మీరు జంప్ అయ్యారు దానికి. అంటే 8%కి 300 PV తీసుకొని 8% వచ్చారు. యాక్చువల్గా 600 PV కూడా కలిపి 700 మీకు కౌంట్ అయిపోద్ది. ఓకేనా? ఫాస్ట్రాగ్ 8 చేస్తే మీకు ఇక్కడ ఒక 1000 రూపీస్ క్యాష్, 750 రూపాయలు గిఫ్ట్ వచ్చి వస్తుంది. 1750 రూపాయలు ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది. వీళ్ళకి చూపించాలి. వీళ్ళు చూపిస్తే మేము అలా చేస్తాం, ఏం చేయాలని అడుగుతారు. వీళ్ళు మీరు కూడా నాకు 6 చూపించండి అని చెప్పేసి ఒక్కొక్కరిని 6 చూపించమని చెప్పాలి. 6 36 మంది, 3600 PV ప్లస్ మీకు 700 అంటే మనకి కుమ్యులేట్ అవుతుంది కదా. మనకి పాత PV కలుతూ ఉంటుంది, మీకు 0 అవ్వదు. అది మనకి ప్లస్ అనమాట. 3600 ప్లస్ 700 4300 PV. ఈ పాత 700 కూడా ఇప్పుడు కలిసిపోద్ది మీకు. పాత 300 ఉంది కదా, అది కలిసిపోద్ది మీకు. ఓకే అండి. నెక్స్ట్ ఇదే మనం చేయాలి. మీరు 6 జాయిన్ చేసుకోవడం, మా సహాయం తీసుకొని ఇంకొక 6 జాయిన్ చేయించు. ఇది చేస్తే చాలు, మీరు గ్రోత్ అయిపోతారు. పెద్ద పని ఏం లేదు దాంట్లో. మార్చ్ కదా, ఇది ఏప్రిల్ అనుకోండి. మీరు మేలో ఎవరిని జాయిన్ చేయలే, మీకు ఖాళీ లేదు, ఏదో చిన్న పనిలో ఉన్నది, ఏదో పెళ్ళి ఏదో ఉంది. ఓకే అండి. మరి మనది CNC ఎన్నానని చెప్పాను, CNC కంటెన్సీ ఆఫర్ 4 నెలలు కొనుక్కుంటే 1 నెల ఫ్రీ. మరి 2 నెలలు 3 నెలల్లో కొనాలి కదా. మళ్ళీ వీళ్ళే పర్చేజ్ చేస్తే 4300 PV అవుతుంది. 8600. ఇక్కడ మీకు బ్రాంచ్ అవ్వడానికి 5000 PV సరిపోతుంది. 8600 PV కానీ మీరు చేయగలిగితే, 8600 PV కానీ మీరు చేయగలిగితే మీరు ఇక్కడ 25,000 తీసుకోవచ్చు ఫర్ మంత్. ఓకే అండి. అంతే ఇన్కమ్ ఉంది ఇక్కడ. 3 నెలలు డైరెక్ట్ అయిపోతుంది మీరు. బ్రాంచ్ డైరెక్ట్ వచ్చేస్తారు. బ్రాంచ్కి వచ్చేస్తారు. ఇందాక లెవెల్ చెప్పాను, బ్రాంచ్కి సిల్వర్, గోల్డ్. ఇలాగ టీం ఎలా బిల్డ్ అయిపోద్ది అంటే, ఇక్కడ బ్రాంచ్కి వచ్చారు, వీళ్ళు ఒక 36 మంది. ఇది టీం మీకు తెలియదండి, ఇలా పెరిగిపోతూ ఉంటుంది. 36 మంది. మీరు CNTలు తీసుకెళ్తూ ఉంటారు, కూర్చోబెట్టుకుంటూ ఉంటారు. 216 మంది. ఇలాగ 216, ఇలాగ 216, ఇలాగ 216, ఇలాగ 216, ఇలాగ 216, ఇలాగ 216 మంది. 1296 మంది. 1296, 216, 6 మీరు 36 మంది కదా. దగ్గర 36 మెంబర్స్. మొత్తం ఒక 1500 మంది. 1500 మంది వాళ్ళ ఇంటి అవసరాల కోసం ఒక 3000 రూపాయలు సామాన్ తీసుకుంటున్నారు అనుకోండి. మీకు వచ్చే ఇన్కమ్ ఎంతంటే 5,40,000 ఫర్ మంత్. సార్ చేసింది అదే, అందుకే 6 లక్షలు వస్తుందండి. ఇదంతా ఒకేసారి వచ్చేదండి, టైం పడుతుంది. నెక్స్ట్ ఈ 1500 మంది లేదు, అందరూ కొనుక్కోగలరా? మరి 3000 పెట్టి కొనగలరా? లీస్ట్ లెక్కేసుకోండి, 1000 రూపాయలు, మీకు 2 లక్షలు తగ్గదు. ఇంకా ఫోన్ లీస్ట్ లెక్కేసుకుంటే 500, 1,00,000 తగ్గదు. ఒక టీ పొడి కొనుక్కుంటున్నారు 250 రూపాయలు అనుకోండి, 50,000 తగ్గదు. 1,00,000 వచ్చినా 50,000 వచ్చినా 50 బతికేయగలం లేదా? ఈ బిజినెస్లో ఇంత అమౌంట్ ఉందండి. ఓకే అండి. ఇలా చేయాలి అన్నమాట బిజినెస్. ఇలా చేసుకుంటే, ఇలా ప్లాన్ చేసుకొని మనం ఇప్పుడు 6 మీద ఉండాలి. మన గురి 6 మీద పట్టుకెళ్ళి 6 జాయిన్ చేసుకునే కింద వాళ్ళ కింద ఇస్తూ ఉండాలి. అప్పుడు ఈ టైం తయారవుతుంది. వాళ్ళు కొంతమంది జాయిన్ చేసుకుంటూ ఉంటారు, అప్పుడు ఈ టీం తయారవుతుంది. మీకు ఒక 1 ఇయర్కి ఇలాగ ఒక 1500 మంది వస్తారు. మీ చెక్ 1,00,000 వెళ్ళిపోతుంది. 1,00,000, ఒక కారు, ఒక బిల్లు. ఓకే అండి.
సంవత్సరంలో ముందు కారు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా హౌస్ వచ్చేస్తుంది. మనం బిజినెస్ ఎలా చేయాలి, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. మీకోసమే వచ్చాను. అంటే అక్కడి నుంచి లాంగ్ కదా. మీకు అదృష్టం ఏంటంటే సార్ పక్కన ఉన్నారు, మీ ఊరిలో ఉన్నారు. తెలిసింది ఎప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడో.